డాక్టర్ చిన్నబాబు గారు, జనరల్ గా రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ 6 వారాలు 7 వారాలు అలా ఉంటది అని అపోహ ఉంటుంది. దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? యా డాక్టర్ అనుష గారు, ట్రీట్మెంట్స్ ని మనం ఇదేంటి 2 డివిజన్స్ గా డివిజన్ చేసుకుంటే, ఫస్ట్ డివిజన్ వచ్చేసి డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఆర్ రాడికల్ ఇంటెంట్ ట్రీట్మెంట్, అంటే క్యూర్ చేయడం కోసం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. అంటే గ్రాస్ డిసీజ్ ఉంది, వాళ్ళకు ఇదేంటి క్యూర్ చేసేటువంటి దానికోసం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ని ఏంటంటే ఫ్రాక్షనేటెడ్ రేడియేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 6 వీక్స్ నుంచి 7 వీక్స్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీడే జరుగుతుంది అనమాట. వారానికి 5 రోజులు, తర్వాత అట్లా టోటల్ గా ఏదంటే 30 నుంచి 35 ఫ్రాక్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంటెంట్, క్యూర్ అనేటువంటి ఇంటెంట్ తోనే మనం ఇదేంటి వెరీ ఫైన్, అదంటే 1 రోజు నుంచి 5 రోజుల వరకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. కొన్ని సినారియోస్ లో 5 నుంచి కూడాను 10 ఫ్రాక్షన్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ వెరీ రేర్ సినారియోస్. కామన్ గా ఇచ్చేటువంటివి అనమాట. 1 రోజు నుంచి ఇదేంటి 5 రోజుల్లో కూడా ఇవ్వచ్చు. ఈ ట్రీట్మెంట్స్ లో ఏమవుతుందంటే వెరీ హై డోస్ ఆఫ్ రేడియేషన్ అనేటువంటిది, వెరీ స్మాల్ ట్యూమర్ సైజ్ ఉంటుంది, వెరీ హై డోస్ ఆఫ్ రేడియేషన్ చాలా తక్కువ ఫ్రాక్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటిని స్టీరియోటాక్టిక్ రేడియేషన్ థెరపీ, ఆ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అనేటువంటి విధంగా పిలుచుకోవడం జరుగుతుంది. అదే కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అనేటువంటివి ఇదేంటి 5 వీక్స్ నుంచి 6 వీక్స్ ఇచ్చేటువంటి ఈ ట్రీట్మెంట్స్ లో మన రేడియేషన్ అనేటువంటిది ఇదంటే డోసు 1.8 నుంచి 2 గ్రే పర్ ఫ్రాక్షన్ ఉంటుంది. కానీ ఇదేంటి ఈ ఎక్స్ట్రీమ్ హైపోఫ్రాక్షనేటెడ్ రెజిమెంట్స్ అనేటువంటి వీటిలో స్టీరియోటాక్టిక్ రేడియేషన్స్ లో వెరీ హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది. అది అబౌట్ 10 గ్రే అయి ఉండొచ్చు. ఓకేనా? సో అదేంటి చాలా తక్కువ చిన్న ట్యూమర్ సైజ్ కి ఇదేంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ రిజల్ట్స్ వైజ్ వస్తే ఈక్వల్ రిజల్ట్స్ అనమాట. క్యూర్ అనేటువంటిది కూడా అక్కడ ఇంటెన్షన్. ఓకే, సో ఈవెన్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ సింగిల్ డే లో అవ్వచ్చు, లేదా 6 వారాలు 7 వారాలు కూడా పట్టొచ్చు. కానీ అది ట్యూమర్ ని బట్టి, ట్యూమర్ సైట్ ని బట్టి డిసైడ్ అవుతుంది. ట్యూమర్ సైజ్ ను సైట్ ని బట్టి మీరు చెప్పినట్టుగా డివైడ్ అవుతుంది. సో కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చాలా తక్కువే. ఓకే, అడ్వాన్స్ మెథడాలజీ కాబట్టి సో నార్మల్ టిష్యూ ఇరిడియేషన్ కూడా తక్కువ ఉంటుంది కనుక సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా తక్కువే. సో వీటన్నింటి దృష్ట్యా మనం పేషెంట్స్ కి ఇదేంటే అడ్వైస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట.